దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి అయిన దేవుని ఆశీర్వాదం పొందుకున్న తండ్రులండి. యాకోబు, యూదా, బెన్యమీను. ఈనాటి అంశము పూటపడుట అండి. ఆదికాండం 44 అధ్యాయము 32, 33 వచనములలో తమ దాసుడనైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రికి పూటపడి నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవానిని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. యూదా అన్న మాటకు స్తుతి అని అర్థమండి. నీ సహోదరులు ఎందుకు నిన్ను స్తుతిస్తున్నారు? ధాన్యము ఐగుప్తులో ఉన్నది, కరువు కనానులో ఉన్నది. ధాన్యము ఐగుప్తులో నున్నందున, యోసేపు ఐగుప్తులో ధాన్యం ఇచ్చుచున్నందున, కరువులో కనానులో నలిగిపోతున్న యాకోబు కుటుంబము ధాన్యము కోసము సహోదరులను పంపాడండి. తండ్రి అయిన యాకోబు యోసేపు అన్నలను గుర్తుపట్టాడు. తమ్ముడిని చూడాలనిపించింది, కానీ తండ్రి అయిన యాకోబు చిన్న కుమారుడైన బెన్యామీనును పంపలేదు. చిన్నవానిని తీసుకుని వస్తే గాని ధాన్యము ఇవ్వనన్నాడు యోసేపు అండి. ఆ మాట వెళ్ళి నాన్నగారికి చెప్పారు కుమారులు. యాకోబు బాధగా, ఒరే నా కుమారులారా, నన్ను సజీవముగానే మృతుల లోకానికి దిగిపోయేటట్లు చేస్తున్నారా? ఒకడు మృగములతో చీల్చబడ్డాడు, అనగా యోసేపు అండి. చిన్ననాడే గోతులు పడేశారు కదండి, ఆ విధంగా. ఒకడు బందీగా అయ్యాడు, ఇప్పుడు యూదా ఐగుప్తులో. ఇప్పుడు చిన్నవానిని అనగా బెన్యామీనును కూడా పట్టుకుని వెళ్తానంటున్నారు. నన్ను పుత్రహీనునిగా చూచుచున్నారు. నేను నా చిన్న కుమారుడిని ఇవ్వను. వాడితో నా ప్రాణము పెనవేసుకుని పోయినది. మిగిలిన కుమారులొచ్చి, నాన్నగారు, చిన్నవాడు రాకపోతే మీరు మరలా నా ముఖము చూడవద్దని చెప్పాడు. ఆ దేశమంతటిని ఏలినవాడు ప్రభువు. మాతో చాలా కఠినముగా మాట్లాడాడండి అని కుమారులు వచ్చి చెప్పారండి. గింజలు లేకున్నా పర్వాలేదు, పస్తులుంటాను కానీ ఈ చిన్నవాణిని నేను పంపించనని మొండికేశాడు తండ్రి అని యాకోబండి. గింజలు అయిపోయి మిగిలిన కుమారుల యొక్క పిల్లలు, భార్యలు వారు కూడా ఆకలితోటి ఏడుస్తూ ఉన్నారు. తల్లులు పిల్లలను చూచి దుఃఖపడుచున్నారు. రూపైన మొదలుకొని అందరూ తండ్రిని అయిన యాకోబును బ్రతిమలాడారండి. నాన్నని కదపలేకపోతున్నారు. ఈ దశలో యూదా వచ్చి, నాన్నగారు, నేను బెన్యామీనుని క్షేమముగా తీసుకొని రాకపోతే అతని ప్రాణమునకు బదులు నా కొడుకు ప్రాణమును తీసుకో, లేకపోతే నా ప్రాణమును తీసుకో అన్నాడండి. వెంటనే యాకోబు దుఃఖముతో, అదేంటిరా, వాడి ప్రాణమైతే ఒక్కట, నీ ప్రాణమైతే ఒక్కట, నీవు నా కుమారుడివే కదా, అంత మాట అనవద్దు, సరేలే తీసుకువెళ్ళు అని ఆ మాటకి తన సహోదరుని ప్రాణము కొరకు పూటపడిన యూదాని బట్టి బెన్యామీనునిచ్చి పంపుతాడండి తండ్రి అని యాకోబు. ఆ ధాన్యము తీసుకుని వచ్చేటప్పుడు అన్నదమ్ములందరూ, యూదా, నీ వలనే మా భార్య బిడ్డలు అన్నం తినగలుగుచున్నారు అని యూదాని స్తుతించడం ప్రారంభించారండి. ఆదికాండం 49 అధ్యాయం 8వ వచనం ప్రకారం. ఎందుకు స్తుతించబడ్డాడు తెలుసా? ఒక్క సహోదరుని ప్రాణం కొరకు తన ప్రాణమును పూటపడ్డాడు. ఈ దినములలో అన్నీ తెలిసిన మనము ఒక్క మనిషి ఆత్మ కోసము, అనగా ఇతరుల కోసము కానీ రక్షణలోనికి నడపకపోతే నా ప్రాణం తీసుకోవచ్చని తండ్రి యొద్ద పూటబడగలుగుచున్నామా అని తండ్రి అయిన యేసయ్య మనల్ని అడుగుతున్న ప్రశ్న అండి. 30 లక్షల మందికి పూటపడ్డాడు మోషే. ప్రభువా, వాళ్ళని క్షమిస్తావా? సరే, లేకుంటే నా పేరు జీవ గ్రంథమందు తీసివేయమన్నాడు మోషే అండి. అడుసు తొక్కుతున్న బానిస బ్రతుకుల కోసం ఫరోతో తలపడుతున్న మోషే ఉన్నాడు. ఎస్తేరు రాణి స్థాయిలో కాపాడుకోవడానికి ట్రై చేయడం లేదండి. నేను నశించెదను, నా ప్రజల కోసము రాజ దర్బార్లో ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకతలు ఉన్నను ప్రవేశించిన ఎస్తేరు కనబడుచున్నదండి. లోతు కోసం అబ్రాము యుద్ధంలో ముందు నిలబడ్డాడు. మొదట బాణము అబ్రహాంకే తగలవచ్చు కదా. లోతు లాంటి వాడి కోసము ప్రాణం పెట్టడానికి వెనుదీయని అబ్రహాం ఇక్కడ కనిపిస్తున్నాడండి. నా స్వజనులను రక్షించలేకపోయినా నాకెందుకు ఈ ప్రత్యక్షత, ఎందుకు ఈ అభిషేకము, ఎందుకు ఈ సేవ? అవసరమైతే సిలువకు వేరే శాపగ్రస్తుడిగా మారిపోతాను, నాకు అక్కర్లేదన్నాడండి పౌలు.
వెంటనే యేసుప్రభు శాపగ్రస్తుడిగా మారిపోతానంటావేమిటి? మరి ఎందుకండి? మా స్వజనులను రక్షించలేనప్పుడు సిలువ నుండి వేరవ్వడమే మంచిది కదా అని మాట్లాడాడండి అపోస్తలుడైన పౌలు. బైబిల్ గ్రంథంలో భక్తులెందరో తాము ఏమైపోయినా పర్వాలేదు కానీ ఇంకొకరు దేవుని చెంతకు చేర్చాలా, రక్షింపబడాలని ప్రయాసపడ్డవారండి. అందరం కలిసి ప్రార్థించి దేశంలో మహారక్షణ కొరకు దిగి రాబోతున్న దేవుని ఉగ్రతను అడ్డుకొని నశించిపోతున్న మానవ జాతిని కాపాడటానికి దేవుని కోపమునకు బదులుగా దేవుని శాంతమును పొంది భూమి మీదకి తేగలిగిన ఒక మధ్యవర్తి బృందముగా మనము ఉందామండి. మనము కూడా పూటపడి ఇతరుల కోసము దేవుని రక్షణలోనికి నడిపిద్దామండి. అట్టి రీతిగా నడిపించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.